విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. హీరో క్యారెక్టర్ అయినా విలన్ రోల్ అయినా ఏ క్యారెక్టర్ చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. తాజాగా రిలీజ్ అయిన మహారాజా మూవీ ట్రైలర్ సస్పెన్స్ గా సాగుతూ ఆకట్టుకుంది. ఇందులో కూడా విజయ్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. పాత్రలతో ప్రయోగాలు చేసే హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. తన సినిమాల్లో వైవిధ్యం, కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు విజయ్ సేతుపతి. హీరో పాత్రలైనా విలన్ రోల్ అయినా తన పాత్రలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే విజయ్ సేతుపతి సినిమా అనగానే ఆడియన్స్లో ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి మరో సరికొత్త కథతో వస్తున్నాడు. ఆయన 50వ సినిమాగా వస్తున్న సినిమా మహారాజా. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్తో సర్ప్రైజ్ చేశారు. అయితే ట్రైలర్లో మొత్తం ఆయన చెవికి కట్టుకుని ఉండడం మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సెలూన్ రన్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్రైలర్ మొదట్లోనే రివీల్ చేశారు. చెవికి కట్టుకుని ఉన్న విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన పేరు మహారాజా అని, కేకే నగర్లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్తాడు. తన ఇంట్లోని లక్ష్మిని ఎవరో దొంగిలించారని, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేందుకు వచ్చానంటూ పోలీసులతో చెప్తున్న సీన్తో ట్రైలర్ మొదలవుతోంది. ఆ తర్వాత లక్ష్మి అంటే డబ్బా, నగల, డాక్యుమెంట్సా అంటే అవేవీ కాదంటాడు. పోలీసుల ప్రశ్నలకి విజయ్ సేతుపతి సైగలతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడా కూడా లక్ష్మి ఎవరనేది రివీల్ చేయలేదు. ట్రైలర్లో లక్ష్మి అంటే ఎక్కడా కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్లో ఉంచారు. కానీ లక్ష్మి అంటే మనిషి కాదని ట్రైలర్లో మాత్రం ఒక స్పష్టత ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్లో లక్ష్మి ఎవరనేది చెప్పకుండా మూవీపై క్యూరియాసిటీ పెంచాడు డైరెక్టర్. తన లైఫ్లో అంత ఇంపార్టెంట్ అయిన లక్ష్మి ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటూ ట్రైలర్ ద్వారా మూవీ టీం స్పష్టం చేసింది. సెలూన్ షాప్ రన్ చేసుకునే మహారాజా ఇంట్లో లక్ష్మి పోవడం, అతడు చెవికి కట్టుకుని ఉండడం చూస్తుంటే మహారాజా ఇంట్లో ఏదో క్రైమ్ జరిగినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఆ కేసు ఛేదించడం, తన లక్ష్మిని కనిపెట్టడం చుట్టే ఈ సినిమా సాగనుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా నటిస్తున్నారు. అయితే ఆయనది విలన్ రోలా, కీలక పాత్ర అనేది తెలియాల్సింది. కానీ ట్రైలర్లో ఆయనను ఒక్క సీన్లో చూపించి మూవీపై మరింత ఆసక్తిని పెంచారు. మొత్తానికి మహారాజా ట్రైలర్ పూర్తి సస్పెన్స్లో సాగుతూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది.